హీలింగ్ అండ్ రిఫ్రెష్మెంట్, స్వస్థత, సత్తువు. 80 మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుల వారిని గురించి దావీదు ఆయన సిలువ మీద పడినటువంటి వేదనల గురించి ప్రవచించాడు. కీర్తనలో రాస్తూ చెప్తాడు. ఏమనంటే కీర్తనలు 22వ అధ్యాయము 14వ వచనంలో చెప్తాడు. ఏమని? నా ఎముకలు అదురుచున్నవి, మైనం వలె కరిగిపోయి ఉన్నవి. సిలువ మీద పడే వేదన అంతా కూడా వర్ణించినట్లుగా ఆ కీర్తనలో మనం చదవగలుగుతాం. దావీదు భక్తుడు రాసిన కీర్తన. సో మైనం వలె ఆయన ఎముకలు కరిగిపోయినవి అంటే ఎక్స్ట్రీమ్ యాగనీ. ఆయన ఎముకలు విరిగిపోలేదు, ఒక్క ఎముక కూడా విరగలే. ఎందుకంటే లేఖనాలు బట్టి ఆయన ఎముకలు విరగకూడదు. సో ఆయన ఎముకలు ఒక్క ఎముక కూడా విరగకుండా వేదన భరించాడు. దెబ్బలు తిన్నాడు, బాడీ అంతా కట్ అయిపోయింది, చర్మం అంతా వేలబడిపోయింది. ఇంత వేదనలో రక్తం కారిపోతూ, ఒకవైపు డీహైడ్రేషన్ అంటే రక్తం చుక్కలు కారిపోతూ ఉంటే, దారులుగా కారిపోతూ ఉంటే ఆయనకి జీవము లైఫ్ విడిచిపెట్టి వెళ్ళిపోతుందని గ్రహిస్తున్నారు. మనకి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, వెన్ యు ఆర్ డ్రైన్డ్ ఆఫ్ ఆల్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ, అంటే నీ శరీరంలో ఉన్నటువంటి బలమంతా కూడా ఆరిపోయినట్లు, ఆర్చుకుపోయినట్లు, ఒకవైపు దాహము, ఏం చెయ్యాలో తెలియదు, ఒకవైపు భయము, ఆందోళన, ఇంకోవైపు నొప్పులు, ఇంకోవైపు వేదన, ఇంకోవైపు నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు. రేపేమవుతుందా ఏమో, ఏ క్షణంలోనన్నా తలుపు కొట్టినా వాళ్ళేనేమో అన్న భయం. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో యు ఫీల్ యువర్ బోన్స్ ఆర్ క్రష్డ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ టు లివ్. నీ ఎముకలన్నీ కూడా మొక్కలైపోయినట్లుగా, నీ జీవం అంతా దారిపోసినట్లు అయిపోయి, ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులు. ఎలాగా ఒక క్షణం కూడా ఎలా బ్రతకను అనే ఆలోచన వస్తూ నీకు ఉందా? సామెతలు 3వ అధ్యాయము మొట్టమొదట 8వ వచనం సొల్యూషను, కానీ 7వ వచనం కారణం. 8వ వచనం ఏం చెప్తుందంటే, నా దేహమునకు, నా శరీరమునకు ఆరోగ్యము, ఇట్ ఈస్ హీలింగ్ టు మై బాడీ, అండ్ 2వ భాగము, నా ఎముకలకు సత్తువు, అంటే నా ఎముకలకు రిఫ్రెష్మెంట్. ఆర్చుకుపోయిన నా ఎముకలకి ఇప్పుడు రిఫ్రెష్మెంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనే మాటలు మనం ధ్యానం చేయకముందు, యేసు ప్రభుల వారు ఈ మాట చెప్తున్నట్లుగా మనం కానీ ఊహించినట్లయితే, ఆయన ఎప్పుడు ఇది చెప్తారు? ఈ మాట ఆయన ఎప్పుడు చెప్తాడంటే, సిలువ మీద ఉన్నప్పుడు కాదు. సిలువ మీద వేదన భరిస్తున్నారు ఆయన, సిలువ మీద నొప్పులు భరిస్తున్నారు, సిలువ మీద ఆయన జీవము రక్తం ద్వారా కారిపోతుంది. హిజ్ లైఫ్ ఇస్ ఎబ్బింగ్ అవే, క్షీణించిపోతుంది. ఆయన ఆలోచనలన్నీ కూడా వేరే ఆ రకమైనటువంటి నెగిటివ్ ఆలోచనలుగా వచ్చేస్తుంటాయి. దాహము ఒకవైపు, నొప్పులు, ఇన్సల్ట్లు, ఆయన్ని మాట్లాడుతున్నారు, సిగ్గు కప్పుకోవటానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తువు అనలేడు ఆయన. ఈ మాట ఎప్పుడు అంటాడంటే
ఆయన చనిపోయి సమాధి అయిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని బిడ్డలారా, బాడీకి ఆరోగ్యం. తిరిగి లేచిన తర్వాత ఆ పునరుద్ధానపు శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆయన, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ అనారోగ్యమా, ఓ దెయ్యాలారా మీరు నన్ను ముట్టుకోగలరా, నన్ను వేదంలో పెట్టగలరా, మళ్ళాని పెట్టలేరు, నా ఎముకలకి సత్తు అని పునరుద్ధానుడిగా లేచినటువంటి ప్రభువు నా ఎముకలకు సత్తువు అని గట్టిగా అరిచి చెప్పగలడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 7వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విడిచిపెట్టినవాడు అతనికి ఏం కలుగుతుందంటే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తు. దేవుని బిడ్డలారా, మన నాయకుడు, నా రాజు, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికన్నా ఇంకా ఎక్కువ సమస్యలు, ఎక్కువ బాధలు, ఎక్కువ నొప్పులు, ఎక్కువ వ్యాధులు, పాపానికి వచ్చే జీతము మరణము. ఆ మరణ వేదన కూడా ఆయన మీద వేసుకుని శిలువ మీదకి తీసుకువెళ్ళి మేకులతో కొట్టేశాడు. ఇదంతా నా కొరకు భరించాడు కనుక చేతులు జోడించి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను ఏమీ ఇవ్వలేదు నీకు. నా వ్యాధులు, నా బాధలు, నా నొప్పులు, నా లేమి, నా చేతకానితనం, నా ఓటములు, నా బలహీనతలు, నా తృణీకరణ, నా నష్టాలు, నా కష్టాలు, వీటినన్నిటినీ శిలువ మీదకి తీసుకొచ్చి నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా అని నేను పూర్తిగా ఆయనకి ఎంత అప్పచెప్తే, అంతగా నా ప్రభు నాకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తువు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ సంగతి ఏంటి? ఈరోజు ఉదయం అప్పచెప్పుకుంటావా? లేదా నా కష్టం నాది, నీ కష్టం నీది లేవయ్యా, పాపం శిలువ మీద చనిపోయావు నువ్వు, అయ్యో పాపం అని ఆయన చూసి నువ్వు జాలి పడతావా? జాలిపడు, మంచిదే. కానీ నీ వ్యాధి, నీ బాధ ఆయనకు అప్పచెప్తేనే నీకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప సత్యం బయలుపరిచావు యేసయ్యా. కన్నీటితో నీ పాదాల దగ్గరకు వచ్చి నా వ్యాధులు, నా బాధలు, నా కష్టాలు, నా నష్టాలు అన్నీ మీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను. నా అవమానాలు, నా నిందలు, అపహాస్యమైపోయాను, వ్యంగ్యంగా నా గురించి మాట్లాడారు. ఇప్పటికీ కూడా నాకు చేత కాదు మాట్లాడటం, ప్రసంగించడం. నాకు ఎన్నో విషయాలు చేత కాదు. అతడు అలాగంటాడా, అతను శపిస్తాడా, లేకపోతే ఇలాగంటాడా, ఇలా చేస్తాడా అనే మాటలు, ఇలాంటివన్నీ కూడా మీ పాదాల దగ్గర తీసుకొచ్చి, చేతకాని వాడిని ప్రభా, నా చేతకారితనం అంతా నీ పాదాల దగ్గర అప్పచెప్పుకుంటున్నాను అయ్యా. నాకు ఆరోగ్యము, నా ఎముకలకు సత్తు ఇచ్చినటువంటి దేవుడివి. అందుకే థ్యాంక్ యూ ఫర్ ద రిఫ్రెష్మెంట్ టు మై బోన్స్ అండ్ హెల్త్ టు మీ. యేసు నామంలో నాయన నీ బిడ్డలకు కూడా అదే ఆరోగ్యమును అనుగ్రహించావని, వారి ఎముకలకు నాయన నువ్వు రిఫ్రెష్మెంట్ ఇచ్చావని, నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.